చేప జనాన్ని ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఉండొచ్చు. కానీ ఇలా ఒకసారి ఫ్రై చేసుకుని తినండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. రీసెంట్‌గా చేపల కూర తినాలనిపించి చేపలనైతే తెప్పించాను. అందులో జనది ఉందనమాట. సరే దీన్ని వేస్ట్ చేయడం ఎందుకని జన ఫ్రై చేద్దామని ఫిక్స్ అయిపోయాను. ఈ జనని పసుపేసి ఫస్ట్ బాగా కడగాలి. దీనిని ఒక 10 నిమిషాల పాటు వేడి నీళ్ళలో ఉడకనిస్తే నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది. ఉడకబెట్టేటప్పుడు కూడా ఒక చిటికెడు పసుపు వేసి ఉడకబెట్టండి. 10 నిమిషాల తర్వాత దీని వాటర్ అంతా తీసేయండి. మూకిట్లో నూనె వేసి ఈ జనంతటిని కూడా వేసేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, కొంచెం పసుపు, ధనియాల పౌడర్, గరం మసాలా వేసి బాగా ఉడకనివ్వాలి. లో ఫ్లేమ్ మీద ఒక 5 to 6 మినిట్స్ వరకు దీన్ని వేగనివ్వండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర కానీ కరివేపాకు కానీ వేసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది. మీరు కూడా ట్రై చేసేయండి, మీకు ఖచ్చితంగా జన ఫ్రై అనేది నచ్చుతుంది. వేడి నీళ్ళల్లో ఉడకబెట్టాం కాబట్టి నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది. ఫ్రై చేసేటప్పుడు కూడా ఫ్రై అంతా పొడి పొడిగా ఉంటుందన్నమాట జన. ఇలాంటి సింపుల్ రెసిపీ వీడియోస్ ఇంకా కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నెక్స్ట్ టైం మీరు జన ఫ్రై ట్రై చేసినప్పుడు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.